రాజకీయ ఖైదీల విడుదలకు 29న ధర్నా. జవహర్ నగర్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఉపా చట్టం ఎన్ఐఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక నేతలు తెలిపారు. మంగళవారం జవహర్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించారు. సిపిఐ ఎంఎల్ చంద్రపుల్లారెడ్డి, కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆదివాసీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం మైనారిటీలపై నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేసి రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ రామ్కీ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా ఉద్యమకారులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని కోరారు. 29న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే తీసి రాజకీయ ఖైదీల విడుదలకై జరుగుతున్నటువంటి ఆగస్టు 29 కార్యక్రమం ఇందిరా పార్క్లో జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో దానికి తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. రౌడీలు, గూండాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు లేదని చెప్పి మాట్లాడినటువంటి మేధావులందరినీ కూడా మీరు జైళ్లలో వేస్తూ ఉన్నారు. మిత్రులారా, దాన్ని తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక ఖండిస్తూ ఉంది. నిన్న మొన్న సిజేపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కనీసం స్కూల్ లేవని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళని అక్కడ గుండాలను, రౌడీలను ఆర్ఎస్ఎస్ పెట్టి కొట్టిస్తూ ఉంది. అణిచివేత అధికమైతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ పార్టీకి మేము కంపల్సరీగా రాజకీయ ఖైదీల విడుదలకై మా శక్తి మేరకు మేము పోరాడతామని చెప్పి తెలిసి అవకాశం మిత్రులకు రెడ్ సెల్యూట్ తెలియజేసిన మిత్రులారా. మాట్లాడిన మేధావులు, కవులు, కళాకారులు, లాయర్లపై పెట్టినటువంటి ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలుగా మగ్గుతున్నటువంటి జైలులో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని చైతన్య మహిళా సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ నుంచి 29వ రోజు జరగబోయేటువంటి ధర్నాకు మేము మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలామంది కవులు, మేధావులు, ప్రొఫెసర్లు మరి జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఎలాంటివి కూడా బుక్ కాకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని జైల్లో వేయడం జరిగింది. కాబట్టి అలాంటి కవులు, మేధావులు జైల్లో ఉంటే మన దేశానికి, మన రాష్ట్రానికి నష్టమని ఒక మేధావి వర్గం నుంచి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో మన ఛత్తీస్గఢ్ కానీ ఆ రాష్ట్రాలలో మరి వాళ్ళ అమాయకులని చాలామందిని జైల్లో సుమారుగా నాకు తెలిసిన లెక్క ప్రకారం అయితే 1550 మందిని మరి జైలు వేశారు. వాళ్ళు ఎలాంటి నేరం చేయకుండా వాళ్ళ ఇంటి నుంచి గుంజుకుపోయి జైలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ మేధావుల్ని మరి ఈ యొక్క ఆదివాసుల్ని త్వరగా విడుదల చేయాలని మేము టీచర్ యూనియన్ నుంచి ప్రభుత్వాన్ని మరో విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ పెట్టిన కేసులను వెంటనే, రాజకీయ ఖైదీలను వెంటనే, ప్రజా ఉద్యమకారులపై చేస్తున్న అక్రమ కేసులను వెంటనే 29వ తారీఖున రాజకీయ ఖైదీల విడుదల కోసం తెలంగాణ రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని పార్టీ, ప్రజా సంఘము స్వచ్ఛందంగా ఎవరికి వారు ఇచ్చేసి ఆ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా జవహర్ నగర్లోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజలకు పిలుపునిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రాజకీయ ఖైదీలు ఎవరైతే గుర్తించబడతారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని ఈ రాజకీయ ఖైదీల ఐక్యవేదిక కోరుతున్నది. రోజు అక్రమంగా అరెస్ట్ చేసిన రాజకీయ నాయకుల్ని, అలాగే మేధావుల్ని, తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల్ని, మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని దశాబ్దాల తరబడి వీళ్ళు ఉంచుతున్నారు. ఈరోజు గుజరాత్ అయితేమి, ఉత్తరప్రదేశ్ అయితేమి, ఒరిస్సా ఏమి ప్రజల కోసం, గిరిజన హక్కుల కోసం పోరాడినటువంటి మా ఎక్స్ట్రీమిస్టులను పేరు పెట్టి ఈరోజు దశాబ్దాల తరబడి వాళ్ళని ఖైదీల్లో పడుతున్నారు. అందరినీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కూడా విడుదల చేయాల్సిన అవసరం నేడు వచ్చింది. ఈరోజు బేషరతుగా మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులందరినీ కూడా విడుదల చేయాలని POW రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ తరఫున రాజకీయ నాయకులను మరి ఖైదీలుగా
మరి వాళ్ళను జైళ్ళల్లో పెట్టినందుకు మరి ఈ యొక్క ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కూడా మరి ఈ యొక్క దానికి మద్దతు చేస్తున్నారు. మేము కూడా మరి వీళ్ళని వెంటనే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ కూడా మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాం. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలనే ధర్నా చౌకాడ ధర్నాను జయప్రదం చేస్తారని, అయితే సిపిఐ పార్టీగా మేము అనేది ఏంటంటే ప్రజల కోసం కొట్లాడిన వారిని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో ఉంచడం ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులను ఎమ్మడే ఒక నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని, ఆ విడుదల అయ్యే వరకు కమ్యూనిస్ట్ పార్టీగా వామపక్షాలన్నీ కలిపి మేము పోరాడతామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. నారాయణ సిపిఎం పార్టీ గవర్నర్ కార్యదర్శిని ఏదైతే రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆగస్టు 29వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర సదస్సు ఉందో సదస్సును జయప్రదం చేయాలని, అదేవిధంగా ఆదివాసీల మీద అనేక రకమైన కేసులు పెడతామంటున్నారు, వాటన్నిటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా యూట్యూబర్ల మీద కూడా ఉపా చట్టం కింద కేసులు పెట్టి ప్రభుత్వాలని ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ కేసులన్నింటినీ కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా జవహర్ నగర్ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు వాల్ పోస్టర్ ఏదైతే విడుదల చేశారో కాబట్టి ఆపరేషన్ కాగారని చెప్పి కరిగుట్లో మొత్తం కూడా నక్సలైట్లు అంతమైనని చెప్పి ఎప్పుడైతే చెప్పినాం మరి రాజకీయ నాయకులనంతా గుండాలుగా విభజించి గుండాలుగా పేరు పెట్టి వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లో ఉపా చట్టం కింద రాజకీయ ద్రోహం కింద వాళ్ళని జైళ్ళల్లో పెట్టావు. మరి ఈరోజేమో దిమాకీ నక్సల్ అని చెప్పి అంటున్నావు, నక్సల్ కథమైపోయిందని చెప్పి అన్నావు, ఈరోజు దిమాకీ నక్సల్ అని చెప్పి అంటున్నావు. నువ్వు ఈ రకంగా దేశాల్లో మీ ఆర్ఎస్ఎస్ మీ బీజేపీ మొత్తం కూడా ఈ దేశ ప్రజలను ఎవరైతే ఎదిరించి మాట్లాడతారో, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారో వాళ్ళందరినీ కూడా రాజకీయ ద్రోహులుగా మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్గా సైన్యాన్ని తీస్తాడంట, ప్రైవేట్ సైన్యాన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? నీ ఆర్ఎస్ఎస్ మూకలను తీసుకొస్తావు. నీ ఆర్ఎస్ఎస్ మూకలను తీసుకొచ్చి ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దేశద్రోహం కేసులు, ఉపా చట్టాలు ఇవన్నీ పెట్టి రాజకీయంగా వాళ్ళని అనగదొక్కాలని కనుక చూసినట్టు పోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలన్నీ కూడా వస్తాయి. వామపక్షాల ఐక్యతతో ప్రజా సంఘాలతో మొత్తం కూడా ఈ మరో స్వతంత్ర పోరాటంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.